కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. ఎవరైనా కొత్తగా ఎవరైనా చదువుతారా? ఓ పిల్లలు ఎవరైనా కొత్తగా ఎంతమంది చదవనటువంటి వాళ్ళు ఎవరైనా చదువుతారా? కీర్తనలు 16. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే నా ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం. నీవే నా భాగం కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఎవరు ఈ కీర్తన రాసింది? ఎవరు ఈ మాటలు మాట్లాడింది? ఎవరు? దావీదు. దావీదు ఎలాంటి వాడు? ఏ స్థితిలో ఉండేవాడు? మొదటి ఏ స్థితిలో ఉండేవాడు? కొద్ది స్థితిలో, అంటే గొర్రెలు కాసుకునే స్థితి. ఆ తర్వాత గొప్ప రాజు అయ్యాడు. అవునా? రాజు అయిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టలేదు. అవునా? దేవుడు నమ్మకం ఉన్నాడు. దేవుడు అతను ఏమన్నాడు? నా హృదయానుసారి అన్నాడు. అవునా? అలాంటి హృదయానుసారి అనేటువంటి దావీదు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? జీవ మార్గము నీవు నాకు తెలియజేసి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి మనల్ని ఆకర్షించుకొని ఆయన సన్నిధికి నడిపించింది దేనికి? జీవ మార్గంలోకి మనల్ని నడిపించటానికి. హల్లెలూయా. అందుకని మనం దేవుని మహాకృపను బట్టి మనల్ని జీవ మార్గంలోకి ఆయన నడిపించున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు మనల్ని జీవం నడిపించున్నాడు. అదే ఇక్కడ దావీదు ఉన్నాడు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. అవునా? మరి ఆయనకి జీవ మార్గం అంటే ఎల్లప్పుడూ జీవించేటువంటి మార్గం. ఏటా మార్గము? యేసును నమ్మటం, యేసుని ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోవటం. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు కావటం, ఎల్లప్పుడూ సంతోషం రాజ్యానికి వారసులు కావటం, మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం పొందుకోవటం. జీవ మార్గం అంటే మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవం. హల్లెలూయా. మరి ఆ జీవ మార్గానికి మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ జీవ మార్గం అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? ఒక వాక్యం చదువుకుందాం ఆ జీవ మార్గాన్ని గురించి. ఎక్కడ చదువుదామంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 19. చాలా రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోవాల్సి వస్తుంది తొందరగా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. నిత్య జీవం పొందుటకు నేను
ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగారు. హల్లెలూయా. ఒకడు, ఇక్కడ పేరేం లేదు కదమ్మా. ఒక వ్యక్తి వచ్చాడు అతని దగ్గరికి. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి వచ్చాడు. ఆ రోజున 30 సంవత్సరాలు జీవించిన తర్వాత బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తున్నాడు యేసు వారు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పేసి ప్రకటిస్తూ అనేక మందికి బోధిస్తూ అనేక మంది శిష్యులను చేర్చుకొని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసేటప్పటికి ఆయన చెప్పేటువంటి మాటలు ఎంతో మంచిగా అనిపిస్తూ ఉన్నాయి ప్రజలందరికీ కూడా. అందుకని చెప్పేసి అతని దగ్గరకు కూడా వచ్చేసి జీవ మార్గానికి వెళ్ళటానికి, నిత్య జీవానికి వెళ్ళటానికి నేను ఏ మంచి పనులు చేయాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన్ను అడిగను. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి చెప్పండి? మనం ఈరోజు చాలామంది ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉన్నారు, లేదా కొంతమంది ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్న దేవుళ్ళని బట్టి వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు, వాళ్ళ గుళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. మనం మాత్రమే ఇక్కడ ఈ మందిరంలో ఎందుకు కూర్చొని ఉన్నాము? యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఎందుకు కూర్చొని ఉన్నాము? యేసుని ఎందుకు వెంబడించాము? జాగ్రత్త తెలియాలి. ఎందుకు వెంబడించాం? ఎందుకు మందిరంలో వచ్చి కూర్చున్నాం? నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అంటే నిత్య జీవం అంటే మరణం లేనటువంటి జీవితం, మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవం పొందుకోవడానికి మనం యేసు వారు మనల్ని ఆకర్షించుకున్నాడు. కానీ మనంతటి మనం రాలేదమ్మా. కేవలం ఆయన కృప చొప్పున మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. హల్లెలూయా. నరుల స్తోత్రం చెప్పండి. సహజంగా ఏం చేస్తారంటే ఏదో శరీర సంబంధమైనటువంటి అవసరాల కోసం, ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, చేతి పనుల కోసం, ఇలాంటి వాటి కోసం అని కనుక యేసు ప్రభువుని నమ్మాము, చర్చికి వస్తున్నామని మీలో ఎవరన్నా అన్నారు అంటే మీకంటే దౌర్భాగ్యులు భూమి మీద ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది నేను చెప్పే భాష? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, పరిశుద్ధుడు అనేటువంటి మా దేవా, యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రభా, అయ్యా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ జీవాన్ని దయచి నీ జీవ జలనదులలో ప్రవహింపజేయని వేడుకుంటున్నానైనా. స్తోత్రాలకు సహాయం చేయి ప్రభా. ఆనాడు నాయనా ప్రభా, అయ్యా యోనా అయితే ప్రభా నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నేనే పట్టణానికి వెళ్ళి నాయనా ప్రభా అక్కడ అదిగో వారి చెడుతనాన్ని బట్టి, వారి దుర్మార్గతను బట్టి 40 దినాల్లో నాశనం కాబోతున్నారని తెలియజేసినప్పుడు నాయన ఇది దేవుని మాటని వారు నమ్మారు ప్రభా. నమ్మి నాయన అక్కడ ఉన్నటువంటి రాజులు, అధికారులు అందరితో కూడా ప్రభా ఉపవాసం ఉండి ఆఖరికి నాయన పశువులకు కూడా ప్రభా మేత కానీ నీళ్లు కానీ పెట్టకుండా ప్రభా గట్టి ఉపవాసం ఉండి వారి యొక్క తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితోనైనా నీ వైపు తిరిగారు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా వారి తప్పిదాలని విడిచిపెట్టినప్పుడు నాయన వారిని రక్షించావు నాయన, వారి మీద నీ కనికరాన్ని చూపావు నాయన. వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా ప్రభా ఇదిగో నీ దాసుడు విత్తుచున్నటువంటి వాక్యమునైనా బిడ్డలనైనా ప్రభా గ్రహించుకొని ప్రభా విన్న వాక్యాన్ని 30 60 100 ఫలింపజేసిన అయినా ఆ నిత్య జీవానికినైనా ప్రభా వారసులుగా చేసి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఏమడిగాడు ఇక్కడికి వచ్చి? నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏ మంచి పనులు చెయ్యాలి అని చెప్పేసి యేసు వారిని ఆ ఒక వ్యక్తి అడిగాడు. మనం కూడా ఇప్పుడు ఆ ఒక వ్యక్తిగా మనం ఉండాలి. అర్థం చేసుకోండి. ఎలా ఉండాలి? ఆ ఒక వ్యక్తి అంటే నిత్య జీవానికి వెళ్ళడానికి మనం ఆత్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళకపోతే మనం చేసే భక్తి అంత వ్యర్థమే కదా. ఏమైపోతాం? నిత్య జీవం అనేటువంటి మాట తెలియకపోతే, నిత్య జీవం అనేటువంటి మాటకి అర్థమే తెలియకపోతే ఏమైపోతారు? నరకానికి వెళ్తారు. నరకం వెళ్ళడం చూసి వస్తారా? చూడాలని ఆశ ఉందా? నరకానికి వెళ్ళడం చూడాలని ఆశ ఉంటే మీరు నిత్య జీవం గురించి ఆలోచించొద్దు, నరకానికి వెళ్ళిపోతారు. అవునా? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి పనులు చేయాలని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. ఆ వ్యక్తిలాగే మనము కూడా ఇప్పుడు యేసు వారిని మనం అడుగుతూ ఉన్నాం అనుకోండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడో చూద్దాం. అతను అడిగిన దాన్ని మనం చూద్దాం. ఏమంటాడు? అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. యేసు వారు చెప్తున్నాడు,
నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యాలు చేయాలని అడిగితే, మంచి కార్యాలు గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. హల్లెలూయా. నీవు జీవంలోకి ప్రవేశించాలంటే కొన్ని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆజ్ఞలను విని ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. అప్పుడే నిత్య జీవానికి వెళ్తాం. అమ్మ జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. నిత్య జీవానికి వెళ్ళలేకపోతే, నిత్య జీవన మాటకి అర్థమే తెలియకపోతే మనం చేసే భక్తి వ్యర్థము. కనుక ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ ఆజ్ఞల్ని మనము గైకొనాలని యేసు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. వీరికి చెప్తుంటే అంటే ఆయన చెప్తున్నాడు అంటే మనకు చెప్తున్నాడు. అంతే కదమ్మా, మనకు చెప్తున్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం మంచి పనులు చేయాలి అని అంటున్నాడు. ఏం మంచి పనులు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవటం అని అర్థం. హల్లెలూయా. అయితే ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, ఏ ఆజ్ఞలు ఏంటి అని అడుగుతున్నాడు మళ్ళీ అతను. ఏం ఆజ్ఞలు అంటే, మరి ఆజ్ఞలు ఏమి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞలు? మోషేకి ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నేను తప్ప ఏ దేవుడు ఉండకూడదు, ఈ భూమి మీద దేనికి సాగిలపడదు, ఏ విగ్రహానికి సాగిలపడకూడదు, పూజింపకూడదు, నేను రోషం గల దేవుణ్ణి అని చెప్పాడు కదా. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించాలి. నరహత్య చేయకూడదు, విభజించకూడదు, దొంగతనం చేయకూడదు, ఎన్ని విషయాలన్నీ చెప్పి ఉన్నాడు. 10 ఆజ్ఞలు చెప్పాడు. పొరుగు వారిని ఏది ఆశించకూడదని చెప్పాడు. తల్లిదండ్రిని సన్మానించని చెప్పాడు కదా. అదే ఆ దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆ రోజు మోషేకి తెలియజేసినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పలక మీద రాసిచ్చాడు. ఆయనే పలక మీద రాసిచ్చాడు కదా. పలక మీద రాసిచ్చాడు. ఎవరికి? మోషే గారికి రాసిచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగానికి ఇది ఆజ్ఞలు పాటించాలని రాసిచ్చాడు. రాసిచ్చినప్పుడు ఆ ఆజ్ఞల గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. యేసువారు ఏం చెప్తున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము. హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎల్లప్పుడూ అంటే మరణము లేని విశ్వాసం, నిజమైనటువంటి క్రైస్తవుడికి మరణము లేదు. హల్లెలూయా. ఏ మరణం లేదు? ఈ మట్టి శరీరం అయితే మట్టికి పోతుంది, కానీ ఆత్మ అయితే ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి పోతుంది. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. కాబట్టి అక్కడ ఎట్టుంటుంది? అక్కడ మహిమ శరీరాలతో ఆయన దగ్గర ఉంటాము. ఈ మట్టి శరీరం మట్టికి పోతుంది. మహిమ శరీరాలతో ఆయన దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఆ మహిమ శరీరానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. హల్లెలూయా. అక్కడికి అంతం అనేది లేదు. అంతం లేని సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఆడ ఏడుపు పెడబొప్పులు అనేది అక్కడ ఏమీ ఉండదు. అలాంటిది రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. హల్లెలూయా. మరి ఆ ప్రవేశించాలంటే ఇప్పుడు ఏం చేయాలంటాడు? ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఏమిటి ఆజ్ఞలు అనేది మనం తెలుసు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలు పాటించాలి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధసాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించవు. ఇంకా అన్ని ఆజ్ఞలు చెప్పలేదు కానీ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు చెప్పలేదు కానీ ఇక్కడ 5-6 యేసువారు చెప్పారు. చెప్పిన వాటిల్లో ఇవన్నీ నరహత్యలు మనం ఎవరు చేయలేదు అనుకుందాం, ఓకే. తర్వాత వ్యభిచారం చేయలేదు, తర్వాత దొంగతనాలు చేయలేదు, అబద్ధ సాక్ష్యాలు పలకలేదు, తర్వాత తల్లిదండ్రులను సన్మానించు అని అక్కడ ఉంది. అవునా? ఇప్పుడు ఈ వాక్యంలో ఒక ఆజ్ఞ ఏం కనిపిస్తుంది అంటే తల్లిని తండ్రిని సన్మానించుము అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ ఆజ్ఞతో పాటు ఇక్కడ ఏం ఆజ్ఞ ఉంది? తల్లిని తండ్రిని సన్మానించుము అని ఉన్నది. అల్లయ్యా, జాగ్రత్తగా గమనించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. తల్లిదండ్రులను ద్వేషించేవాడు నిత్య జీవానికి వెళ్ళలేడు, నిత్య జీవానికి వారసుడు కాలేడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో కాకిన తల్లిని తండ్రిని సన్మానించము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 5:16. స్పీడ్గా తీయాలి, తొందరగా రాసుకోవాలి. హల్లెలూయా. చూడండి, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో
మనం ఈ దేశంలో ఉన్నాం కదమ్మా. మనం ఈ దేశాన్ని ఇచ్చాడు కాబట్టి హైదరాబాద్ పట్టణంలో మనం ఉంటున్నాం కదా. కాబట్టి ఈ దేశంలో ఈ పట్టణంలో మనం ఆశీర్వించబడాలంటే నీకు అనుగు దేశంలో నీవు దీర్ఘాయుష్యవంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఏంటంట దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ తల్లిని తండ్రిని సన్మానిస్తే ఏం జరుగుతుందంట? తల్లిదండ్రులు గౌరవిస్తే ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు తృణీకరించకుండా ఏం జరుగుతుందంట? నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావంట. హల్లెలూయా. ఎక్కువ కాలం జీవిస్తావు, భూమి మీద ఎక్కువ కాలము జీవిస్తావు. ఎక్కువ కాలం జీవిస్తే సరిపోతుందా? సరిపోవటమే కదా. అక్కడేంది? నీకు క్షేమము కలుగుతుందంట. హల్లెలూయా. ఎట్లా ఉంటాడు? తల్లిదండ్రిని గౌరవించడం వలన, తల్లిదండ్రులకి మర్యాదలు ఇవ్వటం వలన, తల్లిదండ్రుల మాటకి లోబడి ఉండటం వల్ల ఏం జరుగుతుంది? దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటారు. ఇంకేంది? క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఎవరి మాట? ఇది దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. మనకి అసలైన తండ్రి ఎవరు? సృష్టికర్తనటువంటి తండ్రి, సృష్టికర్తన దేవుడు. ఆయన ఆజ్ఞను మనం పాటించినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే, మనని కన్నా తల్లిదండ్రులకు ఏం చేయాలి? మనల్ని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ మేలు కోరుకోవాలి, వాళ్ళ మాటకి భయపడాలి, జాగ్రత్తగా గమనించాలి. అలా చేసినట్లయితే మన సృష్టికర్తని తండ్రి అయినటువంటి దేవుని మాటకి లోబడి ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన చెప్పినట్టు ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులను కూడా గౌరవించినట్లయితే ఏం జరుగుతుంది? నీవు నీ దేశంలో దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావు, క్షేమముగా ఉంటావు. హల్లెలూయా. ఓకేనా? అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా గమనించండి. మనం చిన్నపిల్లలుగా సుమారుగా 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల విషయం వచ్చినా కూడా తల్లి ఏం చేస్తుందమ్మా? బిడ్డని తల్లి ఏం చేస్తుంది? చిన్న బిడ్డలు ఏం చేస్తుంది తల్లి? సంకరించుకోకుండా వాడు సుయ్యని పోతాడు. ఇటు వస్తాడా? తీసి కొదేస్తుందా? సంఖ్యలో ఉండగానే రోడ్డు 2 వెళ్ళిపోద్ది. అప్పుడు కూడా ఎత్తి కిందేస్తా. ఏం చేస్తుంది? చెదరించుకుంటుందా? ఏం చేస్తాయి? శుభ్రంగా క్లీన్ చేసేసి నా బిడ్డ అంటే ఎక్కడన్నా గట్టిగా కనుక ఒత్తితే ఏమవుద్ది? అది కందిపోద్దేమో, నా బిడ్డ కందిపోతాడేమో అని జాగ్రత్తగా క్లీన్గా మెత్తడి గుడ్డతోటి తుడుస్తారు, కడుగుతారు. మెత్తడి గుడ్డ తుడిచి బిడ్డకి ఏం ఏడవకుండా నొప్పి తగలకుండా ఉండేలాగా ఎంతో ప్రేమగా ఆ బిడ్డను పెంచుతుంది. హల్లెలూయా. అవునా? పెంచుతుందా? పెంచదా? మరి పెంచిన తర్వాత ఏం చేస్తుంది? పెద్దవాడిని చేస్తుంది. పెద్దవాడిని చేసి చదువులు చదివిస్తుంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆహారాన్ని పెడుతుంది, మంచి బట్టలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. అవునా? ఎక్కడి నుంచి వేస్తుంది? నీకు 1-2 వచ్చినప్పుడల్లా చేదరించుకొని ఏమైనా నిన్ను కొట్టిందా, తిట్టిందా? ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. అవునా? ప్రేమించి నిన్ను ఎంతో క్షేమంగా ఉంచుతుంది. ఎంత బాధలు వచ్చినప్పటికి కూడా, శ్రమలు వచ్చినప్పటికీ, ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ, ఎంత ఇది వచ్చినా కూడా అన్నిటి నుంచి కూడా నిన్ను బయటకు తీసుకొచ్చి ఆ టాబ్లెట్ వేసి, ఈ టాబ్లెట్ వేసి, ఆ మందులు ఇచ్చి, ఈ మందులు ఇచ్చి మొత్తం మీద నిన్ను ఏం చేస్తుంది? సజీవ లెక్కలో ఉంచుతుంది, క్షేమంగా ఉంచుతుంది. అవునా? అయితే ఆ తల్లి మళ్ళీ ఏం చేస్తుంది? మరి నీకు 1-2 వచ్చినప్పుడు కూడా అంతగా నిన్ను చేదరించుకోకుండా ప్రేమించినటువంటి ఆ తల్లిని, తండ్రిని, అందులో తండ్రి పాత్ర కూడా ఉంటుంది కదా. తండ్రి లేకుండా తల్లి లేదా? తండ్రి లేకుండా బిడ్డ లేడు కదా. తండ్రి ఉంటేనే తల్లి. అవునా? తల్లి తండ్రులు ఇద్దరి వల్లనే కదా కలిగింది. యేసుక్రీస్తు వారికి అయితే ఒక తల్లి కారణంగానే పుట్టాడు, మనమైతే తండ్రి కారణంగా పుట్టాము. అవునా? తల్లి గర్భంలో పుట్టాము. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు? బిడ్డని ఎంతో క్షేమంగా పెంచుకున్నారు. గమనిస్తున్నాం. చిన్న బిడ్డలప్పుడు ఎట్లా చూసుకుంది తల్లి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అదే పెద్ద అయిన తర్వాత
మన పెద్దవాళ్ళు ఏమైపోతారు? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలు పెద్దవాళ్ళు యుక్త వయసుకు వచ్చారు. వీళ్ళు ఏమైపోతారు? అప్పుడు వాళ్ళు వృద్ధులైపోతారు. వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నావు? వృద్ధులైపోతున్నాక ఎలా చూసుకుంటున్నావు ఒకసారి గమనించాలి. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నా చిన్నతనంలో నేను ఆ విధంగా ఇష్టానుసారంగా చేసినప్పటికి కూడా ఎక్కడ ఛేదరించుకోకుండా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేను ప్రాణాపాయస్తులోంచి కూడా నన్ను కాపాడారని ఏమన్నా ఒక్కసారి గుర్తు చేసుకున్నావా? నేను ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నిన్ను ఛేదరించుకోలేదు, కానీ ఆ విధంగా నిన్ను పోషించాను, క్షేమంగా చూశాను. ఈరోజు నేను ఈ తీర్పుగా ఉన్నానంటే నా తల్లిదండ్రుల పెంపకమే కదా, నా తల్లిదండ్రులు ఈ విధంగా చేస్తేనే కదా నేను ఈ రీతిగా ఉంది అని చెప్పేసి ఈ యొక్క బిడ్డలు గమనించాలి. అది గమనించి ఇప్పుడు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు అది మర్చిపోతున్నారు. ఆ రోజు చేసిందంతా కూడా మర్చిపోతున్నారు. ఆ తల్లిని తండ్రిని మర్చిపోతున్నారు. ఈరోజు నువ్వు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా చూసుకుంటున్నావు అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నాకు నా చిన్నతనంలో నేను దోకాడే రోజుల్లో నా తల్లి నాకు ఎలా చేసింది, నా తండ్రి ఎలా చేశాడు, ఒక్కసారి మనం ఆలోచించండి. ఒకవేళ తల్లి చేయలేకపోయిందమ్మా, తల్లి జ్వరం వచ్చి పడుకుంది, చేయలేకపోయింది, ఏం చేస్తారు? ఎవరు చూస్తారు? తండ్రి చూస్తాడు కదా. బిడ్డను పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు కదా. ఆ తల్లి చేయనటువంటి స్థానంలో తండ్రి ఉండి తండ్రి చేస్తాడు, అదే కదా. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి ఏమైంది? తల్లి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఆనాడు నీ తల్లి నువ్వు ఎలా చూసింది, ఈరోజు నీ తల్లి నువ్వు ఎలా చూసుకుంటున్నావు? అవునా? ఆ తర్వాత అదే నువ్వు చూసుకున్నావు, అయిపోయిందా? నువ్వు ఎలా చూసుకున్నావు అనేది నీకే తెలియాలి. నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకున్నావు అనేది నీకే వదిలేస్తున్నా. ఆ తర్వాత నీవు ముసలిదాని అయిపోయిన తర్వాత, నీవు ముసలాడి అయిపోయిన తర్వాత, నువ్వు మంచులోంచి కదలని స్థితిలో ఉన్నప్పుడు, కదలని స్థితిలో ఉన్నప్పుడు నీ పిల్లలు నేను ఎలా చూడాలి? ఎలా చూడాలనుకుంటావు? నీ పిల్లలు నీవు ముసలాడి అయిపోయి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నీ పిల్లలు ఎలా చూడాలని కోరుకుంటావు? ఎంతో బాగా చూడాలి అవునా? ఎంతో బాగా చూడాలనుకుంటారు, ఆశ. కానీ నువ్వెలా చూసావు? నీ తల్లిని తండ్రి నువ్వు ఎలా చూసావు? జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అందుకని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. హల్లెలూయా. అలా సన్మానిస్తే, గౌరవించి వాళ్ళ జాగ్రత్తగా చూసినట్లయితే ఏం జరుగుతుంది? నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, నీకు క్షేమము కలుగుతుంది, సంతోషంగా ఉంటావు. ఓకేనా? ఆ తర్వాత చూడండి 4:40 చూడమ్మా. అక్కడ ద్వితీయోపదేశకాండం 5:16 చూశారు. 4:40 త్వరగా. కాదమ్మా. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడని యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నేడు నేను నీ ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా. చూడండి, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కనుక నువ్వు కట్టలు కనుక అనుసరించి నడుచుకున్నట్లయితే ఇక్కడ ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. ఎవరికి? నీ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నీ తల్లిని తండ్రిని గౌరవించి వారికి భయపడి వారికి లోబడి వారికి విధేయత చూపించి నడుచుకున్నట్లయితే నీకు నువ్వు నీ సంతానానికి క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అవునా? నీకు నీ సంతానానికి ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుందంట. అంతేకాకుండా దీర్ఘాయుష్మంతుడిగా ఉంటామని చెప్పి ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాసి ఉన్నాయి. రాసి ఉంటే ఎందుకు రాశాడు దేవుడు చెప్పు? ఎందుకు రాశాడమ్మా? ఒకటిసారి సరిపోదా? 2 సార్లు రాస్తే సరిపోదా? ఇన్ని చోట్ల ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకు రాయించాడంటే మనకు మేలు కలగటానికి. ఎందుకంటే ఒకసారి చెప్తే మనము అర్థం కాదని, ఒకసారి చెప్తే మనం వినమని. అందుకనే కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు పిల్లల్ని, ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు బుద్ధి రాదంటరా అని అంటారా లేదా?
అందుకని మనకు బుద్ధి కలగాలని, మనకు మేలు కలగాలని, మనకు క్షేమం కలగాలని, మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ఏం చేస్తున్నాడు దేవుడు? అనేక చోట్ల ఈ వచనాన్ని వ్రాయించాడు. హల్లెలూయా. అనేక గ్రంథాల్లో వ్రాయించాడు అనమాట. అది ఏ మాటలు ఎట్లుంటే దేవుడు రాయించిన మాటలు ఒకే రీతిగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇందాక రాసిన దానికి దీనికి కూడా ఒకే విధంగా మనం చూస్తున్నాం. నీ తరువాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై నీకును నీ తర్వాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు అని. ఇప్పుడు నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించకపోతే, వారి ఆదరణ చూడకపోయినట్లయితే, వారిని తృణీకరించగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? నీవు కాదు, నీ బిడ్డలకు కూడా ఏమైనా క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మన కన్న తల్లిదండ్రుల్ని మనం క్షేమముగా చూడాలి. వారి ఆలనా పాలన చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. మనం సృష్టించిన సృష్టికర్తన దేవుని యొక్క మాట కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం కనుక మన తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము, ఎక్కువ కాలం జీవిస్తాము, క్షేమంగా ఉంటామని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన మాట తప్పిపోతుందా? దేవుడిచ్చిన మాట అబద్ధమా? అబద్ధము కాదు. హల్లెలూయా. ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు. తొందరపాటు ఇదిగో ఇది బాగా ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్టు ఏది ఇచ్చింది అని కూడా అనుకోవచ్చు. అనుకున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులు యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువారినే ప్రేమించమన్నప్పుడు, నీ శత్రువునే ప్రేమించమన్నప్పుడు, నువ్వు పరలోకంలో కుమారుడిగా ఉండాలంటే నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయనటువంటి ఆ దేవుడు చెప్పినప్పుడు కనీసం దేవుడు నీ శత్రువులను ప్రేమించమన్నాడు. అలాంటిది నీ తల్లిని తండ్రిని కూడా ప్రేమించలేవా? నీ తల్లి తొందరపడి ఉండొచ్చు, నీ తండ్రి తొందరపాటుగా మాట్లాడి ఉండొచ్చు, అయినంత మాత్రాన దేశించమని చెప్పాడా? తృణీకరణ చెప్పాడా? నీ కన్న తండ్రి, నీ కన్న తల్లి. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. తొందరపాటు ఉంటుంది, తెలియాలి, క్షమించాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుని గురించి తెలియదు, దేవుని ఆజ్ఞలంటే తెలియదు అని మనం ఏం చేయాలి? క్షమించాలి. వాళ్ళ మీద కనికరాన్ని చూపాలి. ఏదో పెద్దతనంలే, తెలియకన్నాడులే అని ఏం చేయాలి? క్షమించి వారిని ఆదరించాలి. వాటిని మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి. అలాగైతే మనం గనక మన తోటి వారిని కాదు, మన తల్లిదండ్రుల్ని మనం క్షమించకపోతే పరలోకపు తండ్రి మనం క్షమిస్తాడా? పొరపాటు కూడా క్షమించడు. నా తండ్రి లాంటి వాడు ఎవరు లేడు, నా తల్లి లాంటి వాళ్ళు ఎవరు లేరు అని కొంతమంది బిడ్డలు అంటారు. ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు. ఆడపిల్లలు అనేవాళ్ళు ఉన్నారు, మగ పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. ఏ కాడికి ఏంటంటే నా తల్లి దగ్గర ఏముంది పీక్కుందామని, నా తండ్రి దగ్గర ఏముంది లాక్కుందామని ఇలాంటి ఆలోచనలతోటి జీవిస్తూ ఉన్నారు ఇవాళ. ఎందుకంటే సైతాన్ ఏంటంటే నీ తల్లి దగ్గర ఏందో వేయి, నీ తండ్రి దగ్గర ఏముందో చూసుకో. ఎందుకంటే సైతాన్ గడి ఏం చేయ వాడి ఉద్దేశం ఏంది? సైతాన్ గడి ఉద్దేశం ఏంది? ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు సంపాదించుకోవడమే. ఈ లోకంలో కంటికి కనిపించే ఆస్తి సంపాదించుకోవడమే సైతాన్ గడి పని. అంటే తల్లి దగ్గర ఏమి లేదో చూడరా, తండ్రి దగ్గర ఏమి లేదో చూడరా? జాగ్రత్తగా గమనించాలి. అలా గనుక నీవు గనక నీ తల్లిని తండ్రిని గనక మరి గౌరవించినట్లయితే, వాళ్ళ యోగక్షేమాలు కోరుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాదు, నీకు నీ తర్వాత నీ సంతానం వారికి కూడా ఏంటంట? క్షేమము కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. దేవుడిచ్చిన వాగ్దానం. ఈ తల్లి తండ్రిని కూడా సన్మానించినట్లయితే, గౌరవించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, ఇక్కడ క్షేమముగా ఉంటావు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఎవరిని కూడా తృణీకరించకూడదు, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించాలి. ఒకవేళ వాళ్ళ కోసం ఏం చేయాలి? వాళ్ళు దేవుని తెలియనటువంటి వారేమో, దేవుని అందరి భయభక్తులు లేనటువంటి వారేమో, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారేమో, సాతానుగడి బంధకాలు వచ్చి ఈ లోపల డబ్బు కోసమే ఎంపర్లాడుతున్నారేమో. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని తెలుసుకున్నట్టు బిడ్డలుగా మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఆ సాతానుగడి కాబట్టి దేవుడు ఏమంటాడు? మా వాడు ఏమంటాడు? నువ్వు నీ మాట మీ నాయన మాట విన్నావా, నేను నీ మాట వినడానికి అనేటువంటి మాట అన్నాడు. అర్థమవుతుందమ్మా?
గమనించాలి. ఎందుకంటే మనం మనం మన మన తండ్రి మాట ఇక్కడ ఏముంది, మీలో ప్రతివాడును తన తల్లికిని తండ్రికిని భయపడవలను. హల్లెలూయా. ఆ రోజు మనం ఏంది, దేవుని వెరగలేదు, దేవుని తెలుసుకోలేదు, నిజదేవుని తెలుసుకోలేదు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించలేదు, మనకు చెప్పేవాళ్ళు లేరు, మన ఇష్టానుసారంగా జీవించాం. హల్లెలూయా. ఇష్టానుసారంగా జీవించినప్పటికీ ప్రేమగల దేవుడు, కనికరగల దేవుడు, దయగల దేవుడు ఏం చేశాడు, ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన ఆకర్షించుకుని ఏం చేశాడు, ఆయన సన్నిధికి వచ్చేలాగా చేశాడు, ఆయన వైపు చూసేలాగా చేశాడు, ఆయన కృప పొందుకునేలాగా చేశాడు. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కానీ అప్పుడు అన్నాను, సరే ఆర్థికంగా అంటే వచ్చేటువంటి శాలరీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఉంటున్నారు. ఏమిటి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు అని అంటే, నువ్వు ఎందుకు చేసావు పని అంటే, నువ్వు మీ ఆయన మాట్లాడినావు, నేను మాట లేదన్నట్టుగా మాట్లాడాడు. అర్థమవుతుందమ్మా? అయితే ఇప్పుడు సరే ఓకే, అది ఏంటంటే అది ఈ లోక సంబంధమైనటువంటి ఆర్థికమైన సమస్యలు, ఈ లోక సంబంధమైన కంటికి కనిపించే వాడి కోసం కాదు, కంటికి కనిపించినటువంటి వాటి గురించి మనం మాట్లాడినప్పుడు, ఒరే దేవుని పని చేయటం కంటే, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడటం కంటే ఈ భూమి మీద మంచి పని, గొప్ప పని ఏది లేదన్నప్పుడు వాడు గ్రహించుకున్నాడు. నా పెద్ద కుమారుడు గ్రహించుకొని నిజమే అంటాడు. కానీ అడుగు ముందుకేయలేకపోతున్నారు. అంటే దేవుని పనికి సహకరిస్తున్నారు, మందిరాలకు సహకరిస్తున్నారు, కానీ దేవుని గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకొని, ఎందుకు యేసు వారు వచ్చారు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంది, యేసుని నమ్ముకోవడంలో గల గొప్ప ధన్యత ఏమిటనేది విషయాన్ని తెలుసుకొని దేవుని పని చేయటం అంటే గొప్ప పని, ఇంతకంటే గొప్ప పని, మంచి పని ఏది లేదు అన్నప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము, కనుక ఏంటి ఇది మంచి పని అని గ్రహించాడు. మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళలేదు, మరి ఎంత ఉంటే సరిపోయింది, ఎంత ఉన్నా సరిపోదు. అయితే ఇది మంచి పని, కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నాడు. నిజమే డాడీ, నువ్వు చెప్పింది నిజమే, కానీ ముందుకు అడుగులే. ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. ఎవరు పడుతుంది? తల్లిదండ్రులు దూషించినటువంటి వారికే పడుతుంది. తల్లిదండ్రులు ఎవరు? కూతురు కానీ కొడుకు కానీ ఎవరైతే తల్లిదండ్రులు దూషిస్తారో వాళ్ళకి ఏం పడుతుందంట? శిక్ష పడుతుంది. ఆ శిక్షకి తల్లిదండ్రులు కారకులు కాదు. ఎవరు కారకులు? వాళ్ళే కారకులు. వాళ్ళు తల్లిదండ్రులు ద్వేషించారు కాబట్టి వాళ్ళే కారకులు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. హల్లెలూయా. చూడండి, ఈ రోజులో తల్లిదండ్రులు ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా గనక నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమంటాడు? శాపగ్రస్తుడంట. చూడండి, అంటే ఇప్పుడు మీలో అనుకుంటారు, మీరు ఏమనుకుంటామంటే, నా పిల్లలన్నీ సరిగ్గా పట్టించుకోవటం లేదు, లెక్క చేయటం లేదు, వీడు ఏమైపోతాడో అని అనుకుంటున్నారేమో. నీవు చూసావా నీ తల్లిని తండ్రిని? నువ్వు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నేను నా తల్లిని తండ్రిని నేను చూశానా? వారిని గౌరవించానా? వారిని ఆదరించానా? వారి క్షేమం కోరుకున్నానా? వారి ఆలాపాలన చూశానా? చూడకుండా నా కొడుకులు నా పిల్లలు నన్ను చూడాలనుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి గమనించండి. ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను అని ఆలోచించినట్లయితే, మనము మన తల్లిదండ్రుల్ని గౌరవించలేదు, ఆదరించలేదు, లెక్క చేయలేదు. నిర్లక్ష్యం. తల్లి అంటే నిర్లక్ష్యం, తండ్రి నిర్లక్ష్యం, చెప్తే ఒక్కరు కూడా వినరు. కాబట్టి ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు శాపగ్రస్తులట. అది దేవుని మాట, మనుషుల మాట కాదు, మనుషులు చెప్పింది కాదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెనని చెప్పేసి అక్కడ మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలో
మోషే చెప్తున్నాడు, ప్రజలందరితో, ఇజ్రాయెల్ ప్రజలందరూ చెప్తున్నాడు, తల్లిదండ్రులు ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు అనాలని అన్నప్పుడు వాళ్ళు ఆమెను అవునుగాక అని చెప్పేశారు. హల్లెలూయా. చూడండి అమ్మ, భయంకరమైన సత్యం. మీరు మీ తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ పిల్లల గురించి కాదు మీరు మాట్లాడాల్సింది, మీరు మీ తల్లిదండ్రులు ఎంతవరకు గౌరవిస్తున్నారు. మీరు గౌరవించకుండా, మీరు ప్రేమించకుండా, మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించకుండా, మీరు గౌరవించకుండా, నా పిల్లలు నన్ను గౌరవించాలి, నా పిల్లలు నా మాట వినాలనుకోవటం ఎంతవరకు సమంజసం? అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా ఆలోచించండి. మన పిల్లలే మన మాట వినాలి, మనమైతే మన తల్లిదండ్రుల మాట వినకూడదు. ఎంతవరకు కరెక్ట్? అలా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు నాకు ఈ స్థితి ఇలా ఉన్నది? దానికి కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేయటమే, దేవుడు చెప్పినట్టుగా వినకపోవటమే. తల్లిని తండ్రిని గౌరవించమంటే నిర్లక్ష్యం చూపావు కనుక నీకు దరిద్రం పట్టుకుంది. అంతేగా మనం అనాల్సింది మన భాషలో. ఏమ్మా, జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పే మాటలు కాదు, ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని చేత సృష్టింపబడినటువంటి వారు మట్టిని మనిషిగా మార్చాడు. మళ్ళా ఈ మనిషిని ఏం చేస్తున్నాడు? మట్టిగా మారుస్తున్నాడు. మళ్ళా ఈ మనిషిని ఏం చేస్తున్నాడు? మట్టిగానే మారుస్తున్నాడు. ఆయన ఇష్టం. అడగటానికి మనం ఎవరివి? మనకు హక్కు ఉందా? హక్కు లేదు. ఆయన చేతిలో చేసినటువంటి బొమ్మలు, మట్టి బొమ్మలు నచ్చలేదు, పిసికి పారేస్తారు. పిల్లలు ఆడుకుంటూ వర్షాకాలం ఏం చేస్తారు? మట్టితోటి బొమ్మలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? నచ్చకపోతే పిసికేస్తారు. అంతేనా? అలాగే మన దేవుడు ఏం చేస్తాడు? నచ్చలేదు, పిసికేస్తాడు. అయిపోయింది. ఈ శీర్షితాలు అయిపోయింది. అంతేనా? అయిపోయా. కాబట్టి మనం ఏం చేయాలంట? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు ఏమవుతున్నాడంట? శాపగ్రస్తుడు అవుతున్నాడంట. డేంజర్. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏం చేస్తారు? డేంజర్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ప్రమాదకర స్థితిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, లేకపోతే శత్రువుల బాధల, సరైనటువంటి చేతి పని లేకపోవటమా, సరైన ఉద్యోగం లేకపోవటమా, దీనికి కారణాలు ఏమిటి అని అంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడికి బట్టి గతిని గురించి ఇక్కడ రాశారు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, నేను ఉన్నానేమో, ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. చేసుకోవద్దమ్మా? చేసుకోవద్దా? దేవుడు చెప్పిన ప్రకారం చేసుకోవాలేదా? అయితే ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇప్పటికైనా ప్రభువా, నేను ఇప్పటి వరకు నేను నిర్లక్ష్యం చేశాను, నీ ఆజ్ఞను తృణీకరించాను, నీ మాటలు నేను లెక్క చేయలేదు, నన్ను క్షమించు ప్రభువా, నా అపరాధాన్ని క్షమించు నాయన. నువ్వు ఎంతైనా క్షమించే దేవుడు కనుక నాయన, నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, కనికరించు నాయన. ఇక నుంచైనా నేను నా తోటి వారందరిని కూడా ప్రేమించేలాగా నువ్వు చెప్పావు కదా, నీ ఆజ్ఞ చెప్పావు. ఆయన ఆజ్ఞ ఏంటి? నేను ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, తోటి వారినే ప్రేమించమంటే తల్లిదండ్రులు ప్రేమించమని వద్దని చెప్తాడా? తోటి వారిని, తోటి పొరుగు వారినే ప్రేమించమంటే నీ కన్న తల్లిని తండ్రిని ప్రేమించమని చెప్తాడా? చెప్పడు కదా. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. అందుకనే ప్రభువు ఏమంటాడు? ఇప్పటికైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా నువ్వు కనుక నా మాట విని, ఏమంటారు పిల్లల్ని? ఇప్పటికైనా మీరు నా మాట కనుక విన్నాం అనుకోరా, మీ అమ్మ మాట వినరా, మీ నాయన మాట వినరా, ఇప్పటికైనా నిన్ను మంచి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పేసి పక్కనున్నటువంటి మేనమావులు మేనత్తలో చెబుతారు. చెప్పరా? చెప్తారు. ఎందుకు? జరిగిందేదో జరిగిపోయిందిరా, నువ్వు వాళ్ళ కొడుకు కాకపోతావా, లేకపోతే మీ అమ్మ నాన్న కాకపోతారా? అవును కదా. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ మాట ఇప్పటికే నేను జరిగిందే జరిగిపోయింది, తెలుసో తెలియక చేసా, అయిపోయింది. నేను ఇప్పటికైనా నిన్నట్టయితే ఏంది, నీకు సంతోషంగా ఉంటావురా, నువ్వు క్షేమంగా ఉంటావురా, నీ తల్లిదండ్రులు కూడా బాధపడకుండా ఉంటారా అని చెప్పేసి ఎంతగానో చెప్తారు. అవునా? అందుకనే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు ఇప్పటికైనా కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు దాకా నిర్లక్ష్యం చేసి ఉన్నారేమో, ఇక నుంచైనా నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులకి గౌరవించండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అలా చేయకపోయినట్లయితే ఏముంటుందంటే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతారని చెప్పి ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఓకేనా? తర్వాత
అక్కడే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం చూడయ్యా, 21వ అధ్యాయం 18 నుంచి. కుమారుడు ముందువాడై ఓ తిరగబడి తండ్రి మాట గాని మైకు తీసుకోవాలి కదరా, చిన్నగా చదివితే ఎట్లా అందరికి వినపడొద్దా? ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి. అంటే ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు అంట? మొండాడు. వాడు ఎవరి మాట అండి కదా, వినడు. అందుకని ఏమైంది ఇక్కడ వేరు క్లియర్గా రాశారనమాట. చూడండి అమ్మా, బైబిల్ గ్రంథంలో ఎట్టుందంటే, రాయటం ఎట్టుందంటే, మనం ఎలాంటి వారికైనా కొద్దిగా 2వ తరగతి చదివే వాళ్ళకైనా 3వ తరగతి చదివే వాళ్ళకైనా అర్థమయ్యే రీతిగా ఎట్ట చేశారంటే, అట్టికాయ ఒలిచి ఏది ఆ తోలు కూడా ఒలుచుకొని చేసిన ఉంటారు కొంతమంది సోమరాళ్ళు. ఏం చేస్తారు? అట్టికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంది బైబిల్ గ్రంథం. హల్లెలూయా! అంత తేలిగ్గా కదా. అది ఒకడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకై ఉండి, వారు అతని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాక ఏం చేస్తాడు? మొండాడు వినకపోతే ఏం చేస్తారు? మూలన కర్ర తీసుకొని వాయిస్తారు. అవునా? వాయించినా కూడా ఏం చేస్తాడు? వాడు వినకపోయేటప్పటికి ఏం చేస్తారంట? వినకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు? అయ్యా ఇదిగోనా నా కొడుకయ్యా, వీడు నా మాట వింటం లేదయ్యా అని చెప్పేసి పెడరెక్కలు పట్టుకొని ఇద్దరు తల్లిదండ్రులు గట్టిగా పట్టుకొని తీసుకొచ్చారు. ఎక్కడ దగ్గర తీసుకొచ్చారు? చౌరస్తాలో తీసుకొచ్చారు. ఎక్కడ? ఊళ్ళో బొడ్రాయికి తీసుకొచ్చారు. పెడరెక్కలు కట్టుకొని తీసుకొచ్చారు. ఇదిగోనా ఏమో మాట వింటం లేదయ్యా, ఒక్కడేనయ్యా, ఆస్తంతా వీడిదేనయ్యా, వీడి కోసం నువ్వు బతుకుతున్నావయ్యా అని తల్లిదండ్రులు వాపోతారు కదా. వాపోతూ చెప్తున్నప్పుడు మా మాట వింటలేదని చెప్పి తీసుకొచ్చి మా కుమారుడిని వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా కుమారుడు మొండివాడై మా మీద తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును తాగుబోతున్నాయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఏం చెప్పాలంట? మా మాట వినక తిండిపోతును తాగుబోతున్నాయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఆ ఊరి పెద్దలందరూ రాళ్లతో అతని సావగొట్టవలను. హల్లెలూయా! ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఎవరికిది? మోషే గారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ. అంటే అక్కడ 10 ఆజ్ఞలు చూపించారు, కానీ తదిమదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అయ్యి. అలాంటి వాడిని ఏం చేశారంటే పెద్దల దగ్గర తీసుకుపోయితే పెద్దలు ఏం చెబుతారంట? ఆ ఊరి పెద్దలు ఏం చెప్పారంటే, అప్పుడు ఆ ఊరి పెద్దలు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని సావగొట్టవలను అని అన్నారు అని చెప్తారంట. ఏం చెప్తారంట? ఈ మొండాన్ని తల్లిదండ్రుల మాట విన్నటువంటి మొండాన్ని ఏం చేస్తారంట? ఊరి పెద్దలంట సావగొట్టమని. తల్లిదండ్రులు ఎంతసేపు చెప్పినప్పటికి కూడా వినకపోయేటప్పటికి పెద్దల దగ్గర పెద్దలు అంటే ఏం చెప్తారంట? రాళ్లతో కొట్టి సావగొట్టాలని చెప్తారంట. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు, అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. ఆ విధంగా కనుక ఒకరిని చేస్తే రెండో వాడికి బుద్ధి వచ్చుద్ది అని అర్థం ఇక్కడ. అంతే కదా. అలా చేసినట్లయితే ఏం చేస్తాడంటే వాడి చెడుతనము, అలాంటి చెడుతనము ఈ ప్రజల్లోంచి పోవాలంటే ఏం చేయాలా? అలాంటి శిక్ష పడాలంట. ఈ మొండాడికి ఏం పడాలంట? అలాంటి రాళ్లతో కొట్టి సావగొట్టాలంట. తల్లిదండ్రుల్ని ధిక్కరించేటువంటి ఈ మొండివాడిని ఏం చేయాలంట? రాళ్లతోటి సావగొట్టాలి, అప్పుడు బుద్ధి వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా! కాబట్టి మరి తల్లిదండ్రులకి మీద తిరగబడేటువంటి మొండివాడికి ఏం శిక్ష పడుతుంది? రాళ్లతోటి కొట్టి చంపివేయాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. అయితే మన దేవుడు కృపగల దేవుడు ఆ మాట చెప్పడం లేదు. ఏం చెప్తాడు? ఎంతటి ఘోర పాపినైనా క్షమించు అంటున్నాడు. హల్లెలూయా! పాత నిబంధనలో చావగొట్టమని ఉంది, కానీ కొత్త నిబంధనలోకి వచ్చాడు యేసు ఏం చేస్తాడు? మనందరి పాపాల కోసం, అయ్యో నేను పాపినయ్యా, నా తల్లిదండ్రుల మాట వినలేదయ్యా, నా తల్లిదండ్రులను గౌరవించలేదయ్యా, నన్ను క్షమించని చెప్పేసి మన తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మీద కనికరం పొందుకున్నట్లయితే, దేవుని ప్రాధేయపడినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా! అతని మీద ఏముండదు? ఆ పాపం అనేది ఉండదు. తెలుసో తెలియక చేశాను నాయన, లేకపోతే నా యొక్క ఫ్రెండ్ ద్వారా ఈ విధంగా వెళ్ళాను, లేకపోతే నేను వెళ్ళాను కాదు నాయన చెప్పేసి ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర తప్పు ఒప్పుకొని విడిచిపెడతాడో దేవుని కనికరాన్ని
పొందుకుంటారు. హల్లెలూయా. ఆ విధంగా చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? సరే నాయన తెలుసో తెలియక చేసేవాళ్ళు ఇకనైనా మంచిగా ఉందని చెప్పేసి తల్లిదండ్రుల బిడ్డలకి మరి ఆదరిస్తారనమాట. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకొక విషయం చూడండి, సామెతల గ్రంథం 30:17 సామెతలు 30 కాదు, సామెతలు 20 సామెతలు 20 తొందరగా. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. హల్లెలూయా. తల్లిదండ్రులను తండ్రిని దూషించే వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట. హల్లెలూయా. ఎందుకంటే వాడి యొక్క ఆ సంతోషం అంతా కూడా ఏమైపోతుంది? తల్లిదండ్రులు దూషించే వారి యొక్క వెలుగు అనేది లేకుండా పోతుంది. ఏముంటుంది? మొత్తం ఆ కుటుంబంలో చీకటే ఉంటుంది. అంటే కుటుంబంలో దరిద్రమే ఉంటుంది, ఆ కుటుంబంలో సంతోషం ఏముండదు. అంటే ఏముంటుందో? తల్లిదండ్రులు దూషించే వారి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవునని ఇక్కడ మనం చూస్తున్నాం. దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతే ఏమైంది? దీపం ఆరిపోవటం అంటే కొలాప్స్, అంతే కదమ్మా. దీపం ఆరిపోవటం అంటే ఆ సంతోషం పోయిందంటేదన్నమాట. ఆ కుటుంబంలో ఆ దీపం ఆరిపోవటం అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నట్టు అయిపోతున్నాడు. అంటే మంచి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు. దీపం ఆరిపోవటం అంటే ఆ సంతోషం అనేది ఉండదు అనమాట. తల్లిదండ్రుల్ని దూషించే వారి యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోవును ఇక్కడ చూస్తున్నాం. 19:26 చూడమ్మా. అక్కడే 19:26 ఒక మాటను చూడండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి కీడు చేసేవాడు, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తరిమేసేవాడు కూడా చాలా మంది ఉంటున్నారు. అవునా? వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి తరిమేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నీకు తిండి పెట్టాలనేటువంటి తరిమేసి ఉన్నారు. 4 కొడుకులు ఉండడం ఇంకా పెద్ద డేంజర్ అయిపోయింది. ఏ కొడుకు చూడాలన్నటువంటి ఆలోచన. నేను ఎందుకు చూడాలంటే ఈ కోడలు మళ్ళీ అత్త అయితే సంగతి తెలియదు. దీన్ని మొహం చూస్తారు మళ్ళీ. అవునా కదమ్మా? చూడండి, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు. భార్య మాటలని తరిమేసేవాళ్ళు ఉండరా? నువ్వు పంపించావా? నీ అమ్మను పంపించావా? నేను నీ దగ్గర కాపురం చేస్తాను దుక్కుపోటు. రేపు నీ గతి ఏంది? రేపొద్దు నీ కొడుకు అదే మాట అంటే నీ గతి ఏంటి? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. హల్లెలూయా. ఇదిగోనమ్మా, వీడికి 20 ఎకరాల పొలం ఇచ్చాడమ్మా. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి రాత్రిపూలు కష్టపడి కనీసం మంచి కూరను వేసుకోలేదు, పచ్చడి మెతుకులు తిని ఇదిగో మంచి ఇల్లు కట్టించారు, మంచి పొలాలు ఇచ్చి మంచి ఆస్తులు ఇచ్చారు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు ఇంట్లో నుంచి పారదోలేడు. ఇలాంటి ఆడు ఏమవుతాడు? పురుగులు చస్తాడని అంటారా లేదా? అంటారు. అలాంటి అవమానానికి పాత్రుడు అవుతాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని తరిమేసేవాడు ఏమవుతాడు? కీడు చేసేవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. హల్లెలూయా. ఇలాంటి కొడుకుని ఎట్టగన్నారు నమ్మా అని చెప్పేసి ఏమవుతుంది? తల్లిదండ్రులకు అవమానం, బిడ్డకి అవమానం. బజారుకి పోతే తల ఎత్తుకోడు. ఏం మొహం పెట్టుకొని బజారుకి వచ్చావురా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడికి వచ్చావురా? నీకు ఒక్కగానొక్క కొడుకురా, నువ్వెందుకురా? ఒక్కగానొక్క కూతురురా, ఎందుకు నీ తల్లిని తండ్రిని ఆ విధంగా చేశావు? ఏ పాపం చేశారు వాళ్ళు? ఏం చేశారు నీకు? వాళ్ళు నీకెంత ఆస్తులు ఇచ్చారే, ఈ విధంగా నిన్ను పెంచారే, ఎందుకు నీ విధంగా చేశావని చెప్పేసి వాడిని తల ఎత్తుకోకుండా చేస్తారు. మతానికి రావడానికి వాడు ఏం చేయాలి? సిగ్గుతో తల వంచుకోవాలి. ఆ విధంగా అవమానాలు పోలవుతాడు అన్నమాట. అపకీర్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట వినలని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తిరును. హల్లెలూయా. చూడండి అమ్మా, ఎంత భయంకరమైనటువంటి మాట చూడండి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు అక్కడ తండ్రిని అపహసించి ఒక తల్లిదండ్రులు అంటాడు. ఇప్పుడు మీలోనే ఉన్నారు కొంతమంది బ్యాచి, కొంతమంది ఇళ్ళకాడ, నీవు నాకు బైకు కూడా కొనియలేనటువంటి వాడివి, నన్ను ఎందుకు కన్నావురా నా కొడక అనేటువంటి వాడు కూడా ఉన్నారు ఈరోజు. లేరమ్మా? ఉన్నారా లేదా? మన సమాజంలో ఉన్నారా లేదా?
నాకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయడం చేత కాని దాన్ని నువ్వు నన్ను ఎందుకు కన్నావు అనేటువంటి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, లేరా? అలాగా తండ్రిని తల్లిని అపోషించేటువంటి బిడ్డలు ఉన్నారు, తల్లి మాటను కూడా విన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కన్ను ఏమవుతుందంట? అలాంటి కన్ను లోయ కాకులు పీకేస్తాయంట. ఏం చేస్తాయి? కాకులు పీకుతాయంట. ఏదో గెద్ద వచ్చి ఎత్తకపోతుందంట, గెద్ద వచ్చి తింటదంట. కాకులు పీకుతాయి, గెద్ద వచ్చి తింటదంట. ఎవరి? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళ యొక్క పరిస్థితి. వాళ్ళ కళ్ళు పీకుతాయంట, గెద్దలు వచ్చి తింటాయంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనము మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నాము అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఎంతసేపటికి నా పిల్లలు నన్ను చూడటం లేదే అని చెప్పేసి మనం అనుకుంటే సరిపోతుందా? మనం మన పిల్లలను చూసామా? మన తల్లిదండ్రులను చూసామా? కన్నారే, 4 సంవత్సరాలు 5 పాటు సంవత్సరాలు నీ ముడ్డి కడిగారే, నీ బట్టలని ఉతికారే, నీ గబ్బు బట్టలను ఉతికారే, నీకు మంచి బట్టలు ఇచ్చారే, మంచి ఆహారం పెట్టారే, నిన్ను ఇంతలా తీసుకొచ్చారే, నువ్వు ఇవాళ ఇంత ఈ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత నీ తల్లి తండ్రి ఇంట్లో నుంచి పారదోలుతావా? అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంట? కాకులు వచ్చి నీ కళ్ళు పీగుతాయంట, గద్దలు వచ్చి ఆ కళ్ళు తింటాయంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం మన పిల్లల గురించి ఆలోచించడం కాదు, మనం మన పెద్దవాళ్ళకి మనం ఏం చేశాము, ఏమి చేస్తున్నాం, మన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నాం. మనం మంచి చేస్తే కదా మన పిల్లలు మనకు మంచి చేసేది. మనం చేయకుండా మన పిల్లలకి మంచి చేయాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం ఆలోచించాలి మనం. ఇవాళ పిల్లలు కొంతమంది వ్యతిరేకిస్తారు, చిన్నతనం నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జీవించిన తర్వాత రేపేమవుతుంది? రేపు పుట్టేటువంటి పిల్లలు, రేపు నీకు పెళ్ళైంది, పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఏమనుకుంటావు? నా పిల్లోడు, నాకు పుట్టిన కొడుకు నా మాట వినాలే అనుకుంటాడు. ఎట్టండి మాట? నువ్వు విన్నావు? నీ మా అమ్మ మాట విన్నావా? నీ అమ్మ మాట విన్నావా? నువ్వు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసేవే. ఇవాళ నీ పిల్లలు నీ మాట ఎట్టింటారు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి తల్లిదండ్రులకు అవమానం చెప్పాలి. ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? యవన బిడ్డలు ఎంతమంది చేస్తున్నారు? దేవుని తెలుసుకున్న బిడ్డ, దేవుని తెలియనటువంటి వేరే సంగతి. దేవుని తెలుసుకున్నావు, నిజదేవుని తెలుసుకున్నావు, దేవుని ఆజ్ఞలు తెలిసి కూడా ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చూపిస్తున్నావు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపిస్తున్నావు. నిర్లక్ష్యం చూపించినట్లయితే ఏం జరుగుతుంది? దేవుని యొక్క కోపం వస్తుంది, దేవుని యొక్క శిక్షకి పాత్రలు అవుతారు. హల్లెలూయా. దేవుని శిక్షకి పాత్రలు అవుతారు. కనుక మరి తల్లిదండ్రుల్ని గౌరవించాలి, సన్మానించాలి. సన్మానించినప్పుడు దీర్ఘకాలం జీవిస్తారు, క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్తలోకి వెళ్ళిపోండి, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోండి. కొత్త నిబంధన మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, తల్లిదండ్రులను ఘనపరచమనియు తల్లినైనా తండ్రినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చును. హల్లెలూయా. ఏమన్నాడు? తల్లిదండ్రులను ఘనపరచాలి అంటే గౌరవించాలి. ఆ తర్వాత తండ్రిని తల్లిని దూషించేవాడు తప్పక మరణము పొందవాలని దేవుడు సెలవిచ్చును. హల్లెలూయా. తల్లిని తండ్రిని కనుక దూషించినట్లయితే వాడు తప్పక మరణం పొందుకోవాలి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరి తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు, గౌరవించాలని చెప్పేసి ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో చూడమ్మా. మార్కు సువార్త 7:10. నీ తల్లిదండ్రులను ఘనపరచవాలని తండ్రినైనా తల్లిని దూషించే వారికి మరణశిక్ష విధింపాలని మోషే చెప్పాను కదా. ఎవరు చెప్పారు? దేవుడి యొక్క ప్రజలైనటువంటి మోషే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగానికి ఈ యొక్క ఆజ్ఞ ఎవరి ద్వారా చెప్పించబడింది? మోషే ద్వారా.
మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో చెప్పాడు, నీ తల్లిదండ్రులు గణపరచమనియు తండ్రినైన తల్లిని దూషించు వారికి మరణ శిక్ష విధింపమని మోషే చెప్పిన కదా. హల్లెలూయా. ఈ మాట యేసువారు చెప్తున్నాడు. ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ద్వారా చెప్పాడు అనమాట. తండ్రినైన తల్లినైన దూషించే వానికి మరణ శిక్ష అంట. హల్లెలూయా. మరణ శిక్ష అంటే నిత్య మరణం అంటే ఎల్లప్పుడూ మరణించే ఉంటారంటే నరకానికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు దూషించేవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అంటే మరణ శిక్ష అది. తండ్రిని గౌరవించే వాళ్ళకి మరణ శిక్ష అనేది లేదు. వాళ్ళు ఏమవుతారు? దీర్ఘకాలం జీవిస్తారు, నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞ పాటించి తల్లిదండ్రులను సన్మానించారు కనుక వాళ్ళు ఏమవుతారు? నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. మరణం లేనటువంటి శాశ్వతమైన జీవితానికి వారసులు అవుతారు. హల్లెలూయా. జాగ్రత్త. ఎందుకంటే తల్లిదండ్రులు దూషించే వారికి ఏముంటుందంట? మరణ శిక్ష అంట. హల్లెలూయా. మరణ శిక్ష విధింపాలని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి అనేటువంటిది అర్థం చేసుకొని ఎక్కడ కూడా తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించాలని మరి లేఖనాలు చెల్లిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఓకేనా? ఇంకా లాస్ట్గా ఒక్క మాట చదివి ముగిద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు పిల్లలతోటి? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తల్లిదండ్రులు నిన్ను కన్న తల్లి తండ్రి వాళ్ళ మాటకి విధేయత చూపించాలి, వాళ్ళ మాటకి లోబడాలి, వాళ్ళ గౌరవించాలి, వాళ్ళ మాటను నిర్లక్ష్యము చెయ్యకూడదు. జాగ్రత్తగా గమనించాలి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, విధేయత చూపించండి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. హల్లెలూయా. ఏంటంట? నీకు మేలు కలిగినట్టు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటే ఏం జరుగుతుంది? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. నీవు క్షేమంగా ఉండాలంటే, నీకు మేలుకరంగా జరగాలంటే ఏముండాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మనకు వర్తిస్తుంది, మన పిల్లలకు కాదు వర్తించేది. బుద్ధి నేర్చుకోవాలి. మన పిల్లలకు కాదు, ముందు మనకు రావాలా బుద్ధి. మనము మన తల్లిదండ్రులను కనుక సన్మానించినట్లయితే, మన తల్లిదండ్రులను గౌరవించినట్లయితే, మన తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించినట్లయితే ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా. నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలకి మేలుగుతుంది, నీ బిడ్డలకు కూడా మేలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అంటే ముందు ఎక్కడ రావాలి? పాయింట్ మన దగ్గర నుంచి రావాలి. ప్రభా, నేను ఇంతకాలం నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభా, నీ ఆజ్ఞలు నేను లెక్క చేయలేదు ప్రభా, నా కన్న తల్లిదండ్రులు మాటకి నేను లోబడలేదు ప్రభా, నా కన్న తల్లిదండ్రులు నేను ద్వేషించాను ప్రభా, నా కన్న తల్లిదండ్రులు నేను తృణీకరించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఇప్పటి వరకు నీ ఆజ్ఞల్ని అతిక్రమించి ఎంతో తప్పిదం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా, నా పాపానికి పరిహారం లేదు ప్రభా అని చెప్పేసి దేవుని సన్నిధిలో కన్నీటితోటి మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అప్పుడు ఏం కలుగుతుంది? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పటిదాకా మన తల్లిదండ్రులు మనం గౌరవించకపోయినా ఇప్పటికైనా మనం గౌరవించినట్లయితే, వారి ఆలాపాలు చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమించి ఏం చేస్తాడు? మేలు కలుగ చేస్తాడు. ఇప్పటికైనా మన తప్పిదాలు మనం తెలుసుకున్నట్టు బైబిల్ వాక్యం ఉంది. నీ అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. మన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అందుకే నేను ప్రతిరోజు చేస్తానమ్మా ప్రార్థన. ఎంతో చెప్పంటారా? మనమైతే పైకి మంచి మాటలు చెప్పొచ్చు, నేను మీకు మంచి మాటలు చెప్పొచ్చు. నా బుద్ధి ఎలా ఉన్నది, నా కళ్ళు ఎలా ఉన్నాయి,
నా తలంపులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి ఎవరికి తెలుసుద్ది? నాది నాకే తెలుసు, మీది మీకే తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పోయి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రభువా, నేను ఇంకా నీ దృష్టికి ఏ చెడు ఆలోచనలు కలిగి ఉన్నాను, చెడు తలంపులు కలిగి ఉన్నాను, చెడు చూపులు చూస్తున్నాను, చెడు పనులు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీకు ఇష్టం లేని నాలో ఏవైతే దాగి ఉన్నాయో వాటిని కోకటి వేళ్లతో సహా పిగిలించి తీసే ప్రభువా. మళ్ళీ అవి ఎగురు పెట్టకూడదు. కోకటి వేళ్లతో, చిన్న వేళ్లతో సహా చిన్నది కూడా, చిన్న పాపము కూడా ఉండకుండా ఆ పాపము తలంపులు, ఆ పాపము చూపులు, పాపము క్రియలలో లేకుండా వాటన్నిటిని పీకివేయి ప్రభువా. నేనైతే తీసివేయలేను ప్రభువా, నువ్వు తీసివేయగలిగిన ఆయన వాటిని సమూలముగా తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అని కనుక మనం ఒప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుడు వాటిని తీసివేస్తాడు. మనం తీసివేసుకోలేను కానీ ఆయన తీసివేయగలడు. హల్లెలూయా. తీసివేస్తాడు లేదమ్మా? తప్పకుండా తీసేస్తాడు. ఎవరు అతీతులు కాదు. నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటాను ఆ ప్రార్థన. ఎందుకంటే ఈ శరీరంతో ఉండగా, ఇది పాపపు శరీరం కాబట్టి శరీరంతో ఉండగా పాపము తలంపులు రావనటానికి ఏమాత్రం సందేహమే లేదు. గ్యారెంటీగా వస్తాయి. అర్థమవుతుందమ్మా? అందువల్ల ప్రతిరోజు ఏం చేయాలి? ఎండ ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఉపవాస స్నానం చేస్తారేమో. ఎండాకాలం వస్తే 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తారు. మనం ఏం చేయాలి? మనం రోజు 3 సార్లు స్నానం చేయాలి. ప్రభువా, నన్ను కడుగు 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 కడుగు, పరిశుద్ధాల్లో కాల్చి నన్ను శుద్ధిని చేయి అని కడగమని అడగతా ఉండాల్సింది. ఎందుకంటే ఎక్కడున్నాం మనం? పాపపు లోకములో ఉన్నాం కాబట్టి ఈ పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు క్రియలు మనకి అంటకుండా నన్ను బాగుగా కడుగు నాయన, నీ అగ్ని కంచె నా చుట్టూ వేయి నాయన అని కనుక మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పటివరకు నా తల్లిదండ్రులు నేను పట్టించుకోలేదు. మన తల్లిదండ్రులు మనం పట్టించుకోకపోతే మన పిల్లలు మనం పట్టించుకోవాలా? అడగటానికి నీకు హక్కు ఉందా? మన తల్లిదండ్రులు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మన తల్లిదండ్రులు మనం పట్టించుకుంటే ఏం చేస్తాడు దేవుడు? మన పిల్లలు మనల్ని పట్టించుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనం పాటించాం కాబట్టి, అవునా, మన పిల్లలు కూడా దేవుని ఆజ్ఞలు పాటించేలాగా మనకు మేలుకరంగా చేస్తాడు. హల్లెలూయా. ఓకేనా? ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రిని, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని కనుక గౌరవించినట్లయితే నువ్వు భూమి మీద ఎక్కువ కాలం జీవిస్తావు, దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. అంతేకాదు, అలా దేవుని యొక్క ఆజ్ఞ పాటించాం కాబట్టి ఏమవుతావు? జీవ మార్గంలోకి వెళతావు. హల్లెలూయా. నా తండ్రి చిత్తము చేయవాడే పరలోకంలో ప్రవేశించును. హల్లెలూయా. లోకములంతా గతించిపోవును కానీ, లోకములు అంతయు గతించిపోవును కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకములో ప్రవేశించును. హల్లెలూయా. తండ్రిని సన్మానించడం వల్ల తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అంటే ఈ ఒక్కటి చేస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పేసి సంఖ్యలు ఎగరేసుకోవద్దు. నీ తల్లి తండ్రిని సక్రంగా చూసుకోవచ్చు, కానీ ఏం చేయాలంట? మనము పాపపు బంధకాన్ని విడిపించబడ్డాం. పాపంలో నుంచి, పాపమైనటువంటి చెరసాల నుంచి విడిపించబడ్డాం. ఆ జైల్లో నుంచి విడిపించబడ్డాం. ఎవరు విడిపించారు? యేసయ్య విడిపించాడు. యేసయ్య పాప బంధకాన్ని విడిపించాడు. ఆ నరక బాధ నుంచి తప్పించాడు, విడిపించాడు. మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు. మన పాపముల కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి మనం విమోచించాడు. ఆ చెరలో నుంచి, పాపమైనటువంటి ఆ చెరసాల నుంచి విడిపించాడు. కనుక మనం బయటపడ్డాం. కనుక ఆ పాపపు భూమిలో ఉన్నటువంటి వారు, మన సహోదరులు అనేటువంటి వారు, మన యొక్క పట్టణ ప్రజలు కావచ్చు, హైదరాబాద్ పట్టణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, మన ఇండియా ప్రజలు కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా మన యొక్క తోడబుట్టినటువంటి వారే. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్పండి. మన తోడబుట్టినటువంటి వారు కాదా? అవునా కాదా? అందరూ మన తోడబుట్టినటువంటి వాళ్ళే. ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది జనాభా ఇప్పుడు ఉన్నారు. 750 కోట్ల మంది కూడా మన రక్తం పంచుకు పుట్టినటువంటి వారే. ఆ తండ్రి యొక్క రక్తం పంచుకు పుట్టినటువంటి వారమే. అది దేవుడు మొదటగా ఉంచిన మానవుడు అనేటువంటి ఆదాము రక్తం పంచుకుని పుట్టినటువంటి వారమే. కాబట్టి ఏం చేయాలి?
మనము ఆ చెరసాల నుంచి, పాపమని చెరసాల నుంచి బయటకు వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలి? మన వాళ్ళు కూడా ఏం చేయాలి? ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. సిలువను గురించిన సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభువు కోసము తీసుకురావాలి, ప్రభు రాజ్యంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. మనం ప్రభు రాజ్యానికి వారసులు అయ్యాం. జీవ మార్గానికి మనం తెలుసుకున్నాం కాబట్టి అనేక మందికి ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చి అనేక మందిని నడిపించాల్సిన బాధ్యత మనకి ఉన్నది. హల్లెలూయా. అలా చేసినట్టయితే మనం ఏం చేస్తాం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం కాబట్టి ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం, జీవ మార్గానికి వెళ్తాం. అవసరమైతే తెలిసింది కదా. ఇందాక ఏమన్నాడు? ఒకడు వచ్చి నిత్య జీవానికి వారసు అవడానికి నేను ఏ మంచి పని చేయాలి అన్నాడు. ఏ మంచి పని? ఇప్పుడు ఏమొచ్చింది? తల్లి తండ్రిని గౌరవించడం అనేది ఒక మంచి పని. ఆ తర్వాత ఏంది? నేను రక్షింపబడ్డాను, నీవు నన్ను రక్షించావు నాయన, నా పాపముల కోసం, నా తప్పిదాల కోసం, నన్ను నా పాప విమోచన కోసం నీ పవిత్ర రక్తాన్ని సిలువలో కాచావు నాయన, నన్ను విమోచించావు నాయన, నేను పొందుకున్న ఈ గొప్ప రక్షణ అనేది నా తోటి సహోదరులైనటువంటి ఈ ప్రపంచ జనులందరూ పొందుకోవాలని చెప్పేసి మనం ప్రతిదినం ప్రార్థన చేస్తూ, ఎవరి కోసం? అందరి కోసం ప్రార్థన చేస్తూ, మనకి మరి అవకాశం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా సిలువను కూర్చున్నటువంటి స్వార్థను ప్రకటించాలి. యేసు ఎవరు? యేసు వారు ఎందుకు వచ్చాడు? సిలువలో ఆయన ఎందుకు రక్తం కాచాడు? 2020 సంవత్సరాల నాడు దేవాది దేవుడు మానవ రూపం ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవులను పాప బంధకాలను చెడిపించడానికి, నరక బాధ నుంచి తప్పించడానికి మానవ రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పేదరాలంటే మరియ గర్భాన జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆయన యొక్క పవిత్ర రక్తాన్ని సర్వ మానవాడి పాపముల కోసం ఆయన రక్తాన్ని సిలువ మీద ఆఖరి రక్త బొట్టు వరకు కాచాడు, నరక బాధ నుంచి తప్పించాడు. ఇదిగో ఈ సత్యానికి నువ్వు నమ్మినట్లయితే, ఈ సిలువను గురించిన సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు కూడా నరకానికి వెళ్లకుండా నాతో పాటే పరలోకానికి వస్తావని చెప్పేసి మన తోటి వారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. బాధ్యత. పాడు పాట, బాధ్యత పాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నీకు ఉంది, నాకు ఉంది బాధ్యత. కాబట్టి మనం అందరం కలిసి దేవుని పని మనం సఫలము చెయ్యాలి. హల్లెలూయా. అయితే ఇది మనం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. తల్లిదండ్రిని సన్మానించినప్పుడు ఏం చేస్తున్నా? భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉంటామని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏం చేయాలి? మన తల్లిదండ్రుల్ని
గౌరవించాలి, వాళ్ళ మాటకి విధేయత చూపించాలి, వాళ్ళను తృణీకరించకుండా వాళ్ళు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఓకే. కాబట్టి తల్లిదండ్రులు దేవునికి తెలియనటువంటి వారు ఏదన్నా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే తెలిసినటువంటి బిడ్డలు ఏం చేయాలి? తల్లిదండ్రుల కోసం ప్రార్థన చెయ్యాలి. ఓకేనా? ఆ తర్వాత 4వ వచనం ఏంటంటే, అక్కడే ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. హల్లెలూయా. మాటిపాటికి పిల్లల్ని వేధిస్తే తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఈ రోజుల్లో ఏం చేస్తారు? ఒకటేమన్నా సనుక్కుంటూ ఉంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు వీళ్ళు ఇంతే అని చెప్పేసి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి వ్యతిరేకత భావం అనేది పిల్లల్లో వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చినప్పుడు నువ్వు పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి తండ్రి కానీ బాధ్యత, తల్లి కానీ బాధ్యత ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ తండ్రి మాట, తల్లిదండ్రుల మాట విన్నటువంటి బిడ్డలు ఉన్నారనుకో, ఏం చేయాలి? రేయి మొదటి జాము లేచి నీ పిల్లల కోసము ప్రార్థన చేయి. రేయి మొదటి జాము లేచి నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పేసి లేఖనాలు సెలవిచ్చినాయి. కాబట్టి మన సృష్టించండి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయనే కదా మనకి గర్భఫలం ఇచ్చింది. కాబట్టి ఏం చేయాలి? బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కాబట్టి పిల్లలంటే కంట కోపం రేపొద్దంట. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్పిన విధంగా ఇదిగురా దేవుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఎట్లా వాళ్ళ కోపం వచ్చే రీతిగా కాకుండా వాళ్ళకి నిదానంగా అర్థమయ్యే రీతిలో చెప్తూ వాళ్ళని దేవుని యొక్క శిక్షణలో వాళ్ళని పెంచాలని చెప్పేసి మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చేసినట్టు ఎందుకంటే వాళ్ళకి వివరంగా చెప్పినట్టయితే దేవుడు వాళ్ళకి కోపం రాకుండా చెప్పాలని చెప్పి దేవుడు పిల్లలు విన్నటువంటి మొండి పిల్లలు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళకి కోపం రాకుండా వాళ్ళకి తెలుసుకునే విధంగా దేవుడు మాటలు అని చెప్పేసి మనం వాళ్ళ చేత బైబిల్ చదివిస్తూ, దేవుని మాటలు మనుషులు రాసినటువంటి బైబిల్ గ్రంథం కాదు, సృష్టికర్త దేవుడు 2020 సంవత్సరాల నాడు మరి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అన్ని నామముల కంటే పైనామము యేసునామం అని చెప్పేసి మరి ఎవరి నామం ప్రపంచంలో లేదు కదా. ఎవరి నామం లేదు? ఒక దేశం పోతే బుద్ధుడు అంటే, ఒక దేశం ఇంకోడంటే, ఒక దేశం ఇంకోడు అంటాడు. కానీ అన్ని నామములు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి నామం ఏంటి? క్రీస్తు నామం, క్రీస్తు శకం. దేని ఎవరిని గురించి ఆధారం చేసుకుని సంవత్సరాలు లెక్కేస్తున్నాం? నీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, మనందరూ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఆధారపడింది? క్రీస్తు శకం 1940లో పుట్టాం, 1960లో పుట్టాం, 1980లో పుట్టామని చెప్పేసి క్రీస్తు శకం అని చెప్పేసి రాయాలి. యేసు పుట్టిన దగ్గర నుంచే మన యొక్క సంవత్సరాలు లెక్కేస్తున్నాం. అవునా? కాబట్టి ఆయనే ఆధారం. ఎవరికి? ప్రపంచంలో జనులందరికీ ఆయనే ఆధారం. కాబట్టి అన్ని నామముల కంటే పైనామం యేసునామం. కాబట్టి ఈ సత్యాన్ని మన పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళ కోపడకుండా వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోరని ఆయన అర్థం చేసుకో, చదువు మాకు అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పేసి మనకు అర్థమైనప్పటికీ కూడా వాడే చెప్పని చెప్పేసి మనం కనుక అడిగినట్లయితే ఆ పిల్లలు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం కదా. కొంతమంది ఈ రోజుల్లో ఎంతసేపటికి వాళ్ళకి తెలియక అజ్ఞానంతో చెప్పినటువంటి మాటలే వింటూ ఉన్నారు. ఏది మరి అజ్ఞానంతో ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడేనో తెల్లవాళ్ళ దేవుడని ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అయ్యే పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. వాస్తవాన్ని తెలుసుకోండి, నిదానించి ఆలోచించాలని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది క్రీస్తు శకం అనేది 2020 ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం వాళ్ళ పిల్లల్ని ప్రశ్న వేసి వాళ్ళ దగ్గర నుంచి చిన్నగా దీని సమాధానం చెప్పురా, నేను అడిగారు నాకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ ద్వారా తెలియజేసేలాగా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలియజేసేలాగా, వాళ్ళని ఆలోచన కలిగించేలాగా మీరు వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఓకేనా? కాబట్టి మనం జీవ మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన ఆజ్ఞల్లో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. ఇప్పుడు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, క్షేమం కలుగుతుంది అని ఇప్పుడు మనం చూస్తున్నాం. నీకు క్షేమం కలగాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి. అవునా? తల్లిదండ్రులు ధృవీకరించకూడదు, మొండివాడిగా ఉండకూడదు, తల్లిదండ్రులు బాధ పెట్టే వరకు ఉండకూడదు. అవునా? కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మనం జీవ మార్గాలకు వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు? ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి.
ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి? తండ్రి అయిన దేవుడు, సృష్టికైన దేవుడు, మనం పుట్టించినటువంటి దేవుడు, మనం బతికి ఉండటానికి కారకుడైనటువంటి దేవుడు, మనం ఇంకా శ్వాస పీల్చుతున్నామంటే కారకుడైనటువంటి దేవుడు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మనం జీవ మార్గానికి వెళ్తాము, నిత్య రాజ్యానికి వెళ్తాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మనం అనేక మందికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఒకరోజు వచ్చేసి ఒక గంట సేపు మందిరంలో కూర్చొని వెళ్ళిపోవటం కాదు, కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన తోటి సహోదరులైనటువంటి వాళ్ళతోటి మనం చర్చించుకోవాలి అర్థం. కానీ అలా కాకపోతే తోటి స్నేహితులు ఎవరన్నా ఉంటే, యేసుని ఎరగనటువంటి స్నేహితులు ఉంటే వాళ్ళతోటి కూడా చిన్నగా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళను కూడా జీవం నడిపించాలి. మనం ఆ జైల్లో నుంచి బయటకు వచ్చాం, పాపం అనే జైల్లో నుంచి బయటకు వచ్చాం కాబట్టి, మన తోటి స్నేహితుడు పాపంలో ఉన్నాడు కాబట్టి, ఆ జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆ జైల్లో నుంచి బయటకి, పాపం అనే జైల్లో నుంచి బయటకు తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలా చేయడానికి నువ్వు సిద్ధపడినట్టయితే నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడైనటువంటి మా దేవ యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇదిగో నేను ఇప్పటి వరకు నైనా ప్రభా, అయ్యా నువ్వు నీ బిడ్డలకు తెలియజేసావు నాయన, ఆ జీవ మార్గానికి వెళ్ళడానికి నాయన. అయ్యా అదిగో కూడా వచ్చి అడిగాడు ప్రభా, నిన్ను జీవ మార్గం వెళ్ళడానికి నేను ఏ మంచి పనులు చేయను అడిగినప్పుడు నాయన, అదిగో నేను నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు తెలియజేసావు నాయన. అదిగో నీ తల్లిని తండ్రిని సన్మానించున్నావు ప్రభా. అదిగో నైనా ప్రభా, ఆ రీతిగా నైనా ప్రభా, ఇదిగో నేను రక్షింపడానికి ఎంతో మంది ఉన్నారని చెప్పి నైనా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించు, సమస్త నా శిష్యులుగా చేయమన్నావు కనుక నాయన. ఇదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిల్చున్నావు కనుక నాయన, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా బిడ్డలకు దయచేయి ప్రభా. విన్న మాటలు ప్రభా బిడ్డల హృదయాల్లో విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్ర సహాయకుడు ప్రభా. సంఘంలో బిడ్డలు ప్రభా ఏ ఒక్కరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. ఇదిగో ప్రభా, నీ రాకడలో ప్రభా మేము ఎత్తబడినప్పుడు, నీ ఎదుట నిలబడినప్పుడు నాయన నీకు లెక్క అప్పచెప్పవలసిన వారముగా నాయన ప్రభా, భయముతో వణుకుతో ప్రభా ఈ భూమి మీద మేము జీవించి ఉండగా, ఈ శరీరంతో మేము జీవించి ఉండగా ప్రభా నీకు లెక్క అప్పచెప్పవలసిన వారు ప్రభా, నీకు నమ్మకస్తులుగా ఉండడానికి నాయన నువ్వు ఇచ్చిన పని నమ్మకముగా శక్తివంతంగా చేసే కృపణ ప్రభా నాకు మాకు అందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని ఆ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయకుడు సహాయం చేయలేదు, కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా. బిడ్డలు నిండోళ్ళుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.